వెంకటేశ్వర స్వామి ధ్యాయ నమో వెంకటేశాయ నమో నారాయణాయ నమో ఏడుకొండలవాడ వెంకట హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విలేజ్ ట్రావెలర్ రామ్. నేను ఈరోజు మీకు చూపించబోయే టెంపుల్ దాదాపుగా పురాతన దేవాలయం. ఈ దేవాలయం గల విశిష్టత, వాటి చరిత్ర గురించి ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ చరిత్ర తెలుసుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం పొంది ఉండాలంటారు. ఈ వీడియో కూడా మీ దగ్గరికి వచ్చిందంటే మీరు కూడా అలానే పుణ్యం చేసుకొని ఉంటారని నేను భావిస్తున్నాను. ఈ దేవాలయం ఏర్పడక ముందు పూర్వము ఋషులు తపస్సు చేసుకునే ప్రాంతం ఇది. దాదాపుగా ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ టెంపుల్ విశిష్టత, మనం ఈ చరిత్ర తెలుసుకోవాలంటే 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పటి కాలంలో ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం ఫారెస్ట్ ఏరియా. అంటే ఒక్కసారి ఊహించుకోండి ఈ ప్రాంతం ఎలా భయంకరంగా ఉంటుందో. మనం ఈరోజు చూపించబోయే టెంపుల్ గురించి ఈరోజు మనం వివరంగా చెప్తున్నాము. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ శ్రీనగర్లోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ స్వామివారు ఆదిలక్ష్మి అలివేలు మంగ సమేతంగా దర్శనమిస్తారు. గరుడాద్రి, కుక్కుటాద్రి, నీలాద్రి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులున్న గుట్టల మధ్యలో శ్రీనివాసుడు కొలువుతీరి ఉన్నాడు. స్వామివారికి ద్వారపాలకులుగా హనుమంతుడు, గరుత్మంతుడు ఉన్నారు. 3700 ఏళ్ల చరిత్ర ఉన్న తుక్కుగూడ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలపై నేను మీ విలేజ్ ట్రావెల్ రామ్ చూపించబోయే వీడియో. మనము వందల చరిత్రకు కలిగిన ఆలయాలను చూశాం, కానీ ఇప్పుడు నేను చూపించబోయేది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయతో పాటు శివకేశవులు స్వయంభుగా వెలసి ఒకే చోట భక్తులకు దర్శనమిచ్చి క్షేత్రమిది. ఇది ఎక్కడా కాదు, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ దగ్గర ఉండే దేవగుట్ట పైన దర్శనమిస్తున్నారు. ఆ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏడాదికి 2 సార్లు హోలీ పౌర్ణమికి ముందు 5 రోజులు, ఆ తర్వాత వైకుంఠ ఏకాదశికి మస్తుగా ఉత్సవాలు జరుపుతుంటారు. ఇక్కడ వంశపారపర్యంగా 8వ తరం వారు పూజలు చేస్తూ ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నవారు. వారు చెప్పిన విధంగా ఏమనగా, ఈ గుహలో స్వామివారు ఎలా ఏర్పడ్డారు అనేది ఆయన నాకు చాలా వివరంగా తెలియజెప్పారు. 3700 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలసి భక్తులకు దర్శనమిస్తున్న దివ్యక్షేత్రం. లోక చిత్రాలను కాంచడానికి అని చెప్పి పార్వతి సమేతుడై దివ్య విమానురుడై తన పరివారంతో ఆకాశ మార్గంలో సంచరిస్తున్న సమయంలో ఈ దివ్య క్షేత్రం స్వామివారు గుర్తించి ఇక్కడ ఆ దివ్య విమానం నుండి క్రిందకు దిగి ఈ గుహాంతరాలలో వ్యక్తమైనటువంటి ఆదిలక్ష్మి అలివేలు మంగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రప్రథముగా పార్వతీ సమేతుడై శంకర భగవానుడు గుర్తించి ఈ ప్రాంతానికి స్వయంగా శంకర భగవానుడే శ్రీనగరం అని నామకరణం చేసినటువంటి దివ్య చరిత్ర కలిగినటువంటి స్థలం. పార్వతీదేవి శ్రీనగరానికి కొద్ది దూరంలో ఉన్న మంకాల్ అనే గ్రామంలో మహంకాళి అనే భవనాన్ని నిర్మాణం చేసుకొని అక్కడ పార్వతీదేవి వసించటం వల్ల దాని పూర్వకాలంలో మహంకాళి అని పిలిచేవారు. ప్రస్తుత కాలంలో మహంకాల్ అని పిలువబడుతుంది. అలాగే ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతంలో మహేశ్వరుడు ఒక భవనాన్ని నిర్మాణం చేసుకొని మహేశ్వరం అని నామకరణం చేసుకొని ప్రస్తుత దాన్ని మహేశ్వరం అని పిలుస్తున్నారు. ఈ ప్రాంతానికి పురాతన చరిత్ర కలిగిన మంకల్, మహేశ్వర అనే గ్రామాలలో ఫ్రెండ్స్ రైట్ సైడ్ నంది వాహనం చూస్తున్నాము. మనము ఇక్కడ మనకు కార్నర్లో మూలన అమ్మవారు ఉన్నారు. మనం చూపించడానికి చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే మహాశివరాత్రి పర్వదినాన చాలా భక్తులు రావడం వలన ఇక్కడ మనం అంత క్లియర్గా చూపించడానికి వీలు లేదు. మనము పూజవారిని కూడా అడగడానికి కూడా చాలా మనకు అంత సమయం కూడా లేదు. సో నేను మీకోసం చాలా ప్రయత్నం చేసి మొత్తం వీడియో చూపించబోతున్నాను. ఇక్కడ కనిపిస్తున్నారు కదా శివుని విగ్రహం. ఆయన గురించి ఈరోజే మనం చూపించాం. ఇందాక మాట్లాడుకున్నాం కదా శివకేశవులని.
ఇప్పుడు మనము మహంకాల్, మహేశ్వరం అనే గ్రామాల మధ్యలో ఉన్న ఈ దేవగుడ ఏదైతే ఉందో దేవత గుట్ట, ఈ ప్రాంతం గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుంటున్నాం కదా. ఇప్పటికైతే మనం ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మొత్తం ఏదైతే కథ ఉందో ఆ కథను పూర్తిగా విన్నాం కదా. ఆ కథ విన్న తర్వాత లోపల ఉన్న విశేషాల గురించి మీకు వివరంగా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు శివకేశవులు ఏదైతే తన పరివారంతో మొత్తం భూమి మీదకి వచ్చారని చెప్తున్నారు కదా, వారే ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్నారు కదా. ఆ బండరాతి మీద మొత్తం వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేశారు. చూపిస్తున్నాను మొత్తం వీళ్ళే ఫ్రెండ్స్. వీరు ప్రతీక గుర్తుండడానికి ఇక్కడ మనకు స్తూపాల ద్వారా చూపిస్తారు. ఇప్పుడు ఏదైతే ఈ కొండల మధ్యన మన శ్రీ వెంకటేశ్వర స్వామి సతీ సమేతుడై అలివేలు మంగ అయి కొలువు తీరారు. ఈయన నివాసించడం వలన ఈయనకు 4 కుమారులు పుట్టారని స్థల పురాణం చెబుతుంది. 4 కుమారులు జన్మించారు. తన 4 కుమారుల పేర్ల మీద కుంటలు, బావులు, మన పొలాలు కూడా ఈ ఏదైతే ఈ దేవాలయానికి ఉందో సంబంధించి మొత్తం ఆస్తులు ఉన్నాయని మన పూజారి వారు చెప్పడం జరిగింది. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి ఏటా దాదాపుగా 50,000 నుంచి 1,00,000 వరకు భక్తులు తరలి వస్తారంట ఈ ఉత్సవాల కోసం. ఈ ఉత్సవాలు మనం చూడడం అంటే చాలా పుణ్యం చేసుకొని ఉండాలి. ఇప్పుడు ఈ పుణ్యం ఏదైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం అనగా, మీకు వీలుంటే తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఈరోజు చూపించబోతున్నాను. మనం ఏదైతే ద్వారపాలకులని మాట్లాడుకున్నాం కదా, గరుత్మంతుడు ఆయన ఇక్కడ ఉన్నారు. ఆయన స్తూపం ఇది. మొత్తానికి మనం ఈ టెంపుల్ విశిష్టత, వాటి వాతావరణం, వాటి అనుకూలమైన ప్రాంతంలో ఇక్కడ దేవాలయంగా పేరుగాంచింది. మన హిందూ దేవాలయాలలో చాలా ప్రాముఖ్యత పొందిన దేవాలయాలు ఇది ఒకటిగా పేరు పొందింది. మనము కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు చరిత్రలో కలిగిన మన హిందూ దేవాలయాల భవితత్వం, వాటి గురించి మనం తెలుసుకోవడం ఎన్నో జన్మల ఫలిత సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ మన అక్కన్న మాదన్నలు ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువు తీరిన సమయంలో వారికి ప్రతీకగా పాదుకలను ఏర్పాటు చేశారు. ఇక్కడే ఆయన పాదుకలు ఏర్పాటు చేయడం జరిగింది. మనము ఈ దేవాలయం ఎవరు నిర్మించారు అంటే ప్రధాన ద్వారం రాయితో ఎవరు చెక్కారు అనేది తెలియజేయడానికి గుర్తింపుగా ఈ కొండ మీద ఒక ప్రాంతం ఒక సైడున మనకు వారి శిలాపాలకాలు, వారి స్తూపాలను ఇక్కడ చెక్కబడడం జరిగింది. ఈయన ఒక అంధుడు అంట. ఆయన ఉండిపోయాడు. స్వామికి వారు పరమ భక్తుడు. తిరుపతికి బయలుదేరి వెళ్తుండగా దారి మార్గంలో ఆయనకు ఇలా గుర్తు చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఇక్కడ ఆగి స్వయముగా స్వామియే ఇక్కడ ఆలయంగా ఉంది, నేను ఇక్కడ వెలిసి ఉన్నానని అతని స్వామివారే స్వయముగా చెప్పడం జరిగింది. ఆ విధంగా అప్పుడు వారు శ్రీ తిరుపతి వెళ్ళే మార్గాన్ని ఆపుకొని మనకు ఏదైతే ఈ టెంపుల్ ఉందో పునాది ఈ కనిపిస్తున్నారు కదా, వారు ఆ ముగ్గురు అన్నమాట. తిరుపతికి వెళ్ళే మార్గంలో వాళ్ళు ఇక్కడ ఆగిపోయి ఈ గుడికి పునాదిగా వీళ్ళు ఏర్పాటు చేశారన్నమాట. ఈ టెంపుల్ వాళ్ళ వల్లనే ఈ టెంపుల్ ప్రతిష్ట బయటకు వచ్చింది. పాదుకలు శ్రీవారి